నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక నిన్న దాదాపు 3 గంటల సమయం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది. అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అయితే దాదాపు గంటన్నరకు పైగా భారీ వర్షం అయితే పడడం జరిగింది. హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దయింది. ఇక దాదాపు గంటన్నర 2 గంటల పాటు వర్షం కురవడంతో ప్రజలు ఇక ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరే క్రమంలో కూడా ప్రజలు కానివ్వండి, హైదరాబాద్ నగరవాసులు కానివ్వండి, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ కూడా కావడంతో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా ఉన్నాయి. నిన్న దాదాపు గంటన్నర 2 గంటలు వర్షం కురవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, హైడ్రా కానివ్వండి, వివిధ సహాయక బృందాలు ప్రజలను సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేరే విధంగా వాళ్ళు సహాయక బృందాలు కూడా పాల్గొనడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్ద అవ్వడంతో భారీ వర్షంతో మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు కూడా రావడం జరిగింది. మెట్రో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలతో వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకేనా, ఇంకా భారీ వర్షాలు అయితే కురడంతో దాదాపు మోకాళ్ళ లోతు వరకు వర్షాలు కూడా దాదాపు గంటన్నర 2 గంటల పాటు వర్షాలు కొట్టుకుపోయినాయి. ఇక ఈ వర్షాలకు వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం జలమయం అయిపోయింది. హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దయిపోయింది. మోకాళ్ళ లోతు వరకు వర్షాలు అయితే కురవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక ఇదే సందర్భంగా అక్కడ గచ్చిబౌలి ప్రాంతంలో పిడుగుపాటు పడడంతో కూడా ఒక చెట్టు పైన పిడుగు పడడంతో అక్కడ ప్రజలు కొంత భయాందోళనకు గురవడం అయితే జరిగింది. అక్కడ గచ్చిబౌలిలోని ప్రాంతంలో చెట్టుపై పిడుగు పడడంతో ప్రజలు కొంత ఆందోళన చెంది కొంత భయానికి గురై పరుగులు తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసుకున్నా హైదరాబాద్ మొత్తంగా భారీ వర్షంతో వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు గంటన్నర 2 గంటలు వర్షం అయితే నాన్ స్టాప్ గా కురవడంతో ఇక ఆఫీస్ నుంచి 5 గంటల 6 గంటల తర్వాత హైదరాబాద్ నగరవాసులు ఇళ్లకు చేరే క్రమంలో ఆఫీస్ నుంచి వారి ఇళ్లకు చేరే క్రమంలో ఇంకా ట్రాఫిక్ లో దాదాపు 2-3 గంటలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఇక సహాయక బృందాలు కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడక్కడ పరిస్థితులను క్లియర్ చేస్తూ నగరవాసులను వారి ఇళ్లకు చేరే క్రమంలో సురక్షితంగా ఇళ్లకు చేరే క్రమంలో వాళ్ళు సహాయక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా మనకు కొంతవరకు అయితే చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. ఎక్కడ చూసినా మనకు భారీ వర్షాలతో ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. ఇక పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఆ చెట్టు కూడా విరిగిపడడంతో అక్కడ కొంతవరకు కొద్దిగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఆ పరిస్థితిని మొత్తం కొద్దిగా క్లియర్ చేసే వరకు అక్కడనే పార్కింగ్ చేసిన ఆ బైక్ల మీద కూడా చెట్టు విరిగిపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కొంతవరకు అక్కడ ట్రాఫిక్ పైన కొంత అంతరాయం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానివ్వండి, ఇంకా ఎటు చూసినా కొంతవరకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఆ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. దాదాపు ఇక ఇళ్లకు చేరే క్రమంలో దాదాపు 2-3 గంటల సమయం అయితే పట్టింది. నిన్న ఇంకా వర్షాలు కూడా కురిసే పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ కూడా వివిధ జాగ్రత్తలు తీసుకోవాలి, వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా మనకు ఇక ప్రధానంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దాదాపు మెట్రో కింద మోకాల లోతు వరకు నీరు అయితే చేరడంతో ఆ మెట్రో దగ్గర ఉన్న గ్రిల్స్ మ్యాక్సిమం గ్రిల్స్ మొత్తం మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు. ఇక వాహనాలు అయితే అక్కడక్కడ ఈ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు. ఇక గచ్చిబౌలిలోని ప్రాంతంలో కూడా పిడుగు పడడంతో కొంత భయాందోళనకు గురై ప్రజలు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వర్షం కారణంతో వాహనాలలో వెళ్ళేవారు కొంత ఇబ్బంది తలెత్తడంతో మెట్రో అయితే కొంతవరకు ఇళ్లకు తొందరగా చేరుకోవచ్చు అనే క్రమంలో మెట్రో మొత్తం జనాలతో కిక్కిరికి పోయింది అనుకోవచ్చు. జనాలతో మొత్తం కిటకిటలాడిందని చెప్పుకోవచ్చు. మొత్తం మెట్రో కూడా మొత్తము ఆ వర్షాల కారణంగా మెట్రోలో కూడా వెళ్ళే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ మెట్రో దగ్గర కూడా చూసిన పరిస్థితి అయితే ఇంకా దాదాపు నిన్న రాత్రి వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ చేరుకునే వరకు కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలు కూడా ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, హైడ్రా కానివ్వండి, వివిధ బృందాలు కూడా వాహనదారులు
నిదానంగా వారి వారి ప్రాంతాలు చేరుకునేటట్టు, నగరవాసులు వారి ప్రాంతాలు చేరుకునేటట్టు సహాయక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక దాదాపు 2 గంటలకు పైగా వర్షం అయితే మనకు చూసుకోవచ్చు. నిన్న ఎక్కడిదక్కడ హైదరాబాద్ తడిసి ముద్దై జలమయమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అసలు నీరు ఎక్కడ పోయే పరిస్థితి లేక కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయింది. ఇక హైదరాబాద్లో దాదాపు కొంత సమయం వర్షం పడితేనే డ్రైనేజీలు కానివ్వండి, ఇక వివిధ వాటర్ ఎక్కడ వెళ్ళిపోవాలనే పరిస్థితిలో కొంచెం ఇబ్బందులు అయితే కనిపిస్తాయి మనకు. ఇక నిన్న దాదాపు 1.5-2 గంటలు వర్షం పడినందుకు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇంకా వాతావరణ శాఖ కూడా మనకు కొంతవరకు అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఉండి వారి వారి ప్రాంతాల్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మనకు అక్కడక్కడ చెట్లు విరిగిపడడం, వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడడం అయితే మనకు కనిపిస్తుంది. ఇది చెట్టు మొత్తం రోడ్కి అడ్డం తిరిగిపడి బండి ఉంది కానీ ఎవరు బండి మీద పడేది అప్పుడే. అది ఏమైనా అయిందా అన్న? బండికి ఏమైనా అయిందా? మంచి ఉన్నారా? పార్కింగ్లు ఉందా? ఒరే అన్న అట్లకెళ్ళి ఓకురే. అరే అమ్మ ఆమెకు ఫోన్ చేస్తా, శృతికి ఫోన్ చేసి మాకు అక్కడ